దోస్తాన్లా చాలా కొట్లాటలు అవుతుంటాయి. చిన్న చిన్న మాటలకే మూతులు ముడుస్తారు. కాలేజీకి పోయేటప్పుడు చెప్పలేదని, కాలేజీకి వెళ్ళి ఇంటికి పోయేటప్పుడు పిలవలేదని అలుగుతారు. కొందరైతే మొత్తమే మాట్లాడడం బంద్ చేస్తారు. కొందరు ఏదో మాట్లాడినమా లేదా అన్నట్టే ఉంటారు. ఇప్పుడు ఈ కాలేజీ ముచ్చట ఎందుకు చెప్తున్నానో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. ఇవాళ రేపు పుట్టినరోజులు పెద్ద పండుగ లెక్క అవుతున్నాయి. మన దోస్తులది ఎవరిదన్నా పుట్టినరోజు ఉంటే పొద్దుగాలనే ఇద్దరు కలిసిన ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటాం. కానీ జిగిరి దోస్త్ అయితేనే అట్లా పెట్టుకుంటాం. ఇగో ఇది చూడుండ్రి, నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు పుట్టినరోజు ఇయాల. దీంతో ఇద్దరు నవ్వుకుంటా కూర్చున్న ఓ ఫోటో దొరకబట్టి ట్విట్టర్ లో పెట్టిండు రేవంతన్ సారు. మంచి జోష్ మీద శుభాకాంక్షలు చెప్పిండు. మంచి ముచ్చట్నే. మన తరపున కూడా సారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. కానీ ఈ ఫోటో కానే అసలు పంచాది మొదలైంది. 2-3 దినాల కింద డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి సారు పుట్టినరోజు కూడా అయ్యింది. అయాల ఇగో ఇట్లా అట్టిగానే శుభాకాంక్షలు అని రాసుకొచ్చిండ్రు. కానీ ఇయాల ఇద్దరు కడుపు నిండా నవ్వుతున్న ఫోటో తీసి పెట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రికేమో ఉట్టిగానే చెప్పి, మంత్రికేమో ఇట్లా జోరుదారుగా చెప్పే వరకు అందరూ డౌట్ పడుతున్నారు. షెయి పార్టీల సీఎం కావాల్సినోడు బట్టి సారు. కానీ రేవంతన్ సార్ వచ్చి ఆ సీట్లో కూర్చున్నాడు. అయాల్టీ సంధి ఇద్దరి నడుమ దోస్తానా అంత మంచిగా లేదని బయట మాట్లాడుకుంటున్నారు. గందుకే ఇద్దరు ఎక్కడ స్టేజ్ మీద పక్క పక్కకు కూర్చున్నా నవ్వలేదు కావచ్చు. మంచి ఫోటోలు దొరకకనే రేవంతన్ సారు అట్లా చేసిందని ఇంకొందరు అంటున్నారు. కానీ రెడ్డోళ్ళకేమో ఫోటోలు పెట్టుకుంటారు. దళిత బిడ్డలకైతే ఇట్లా అవమానం చేస్తారా అని ఇంకొందరు కోపం చేస్తున్నారు.